దావీదు కీర్తన 9వ కీర్తన అందరం కలిసి చదువుదాం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించేదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి నీ నామమును కీర్తించేదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు. నీ సన్నిధిని వారు జోగుపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుస్తులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించాను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. దేవుడి పరిశుద్ధ లేఖనం మన వినికిల్లో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. మీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి వందనాలు. నువ్వెంతైనా నమ్మదగిన వాడివి. మేము నిన్నటి వారమే, కానీ ప్రభువా, మా జీవితాల్లో ఇంకొక దినాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామాన్ని ఘనపరిచాం. ప్రభువా, మీరు అంగీకరించారు, అందుకు వందనాలు. ఆరాధనకు సహాయకరంగా నిన్ను ఆరాధించడానికి కొన్ని మాటలు మేము దావీదు కీర్తనలో నుంచి ధ్యానిస్తుండగా మా అందరినీ కూడా నిన్ను ఆరాధించడానికి ఆయుత్తపరచమని, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మరి శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. సో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మరి దైవజనులు ఐజాక్ అయ్య గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ, నాకు ఇవ్వబడిన సమయంలో ఆరాధనకు సహాయకరంగా మనం చదివిన కీర్తన భాగంలో నుంచి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. క్రిందటి వారం దేవుడు ఈ సృష్టి అంతటిని దేవుణ్ణి మహిమపరచడానికి, ఆయన ఎవరో వివరించడానికి దేవుడు సృజించాడు అనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. రెండవది, ఈ సృష్టిని మాత్రమే కాదు, ఈ సృష్టిలో నిన్ను నన్ను కూడా ఎందుకు సృజించాడు అనంటే ఆయన్ని మహిమపరచడానికి. రెండవది, ఆయన ఎవరో వివరించడానికి దేవుడు మనల్ని సృజించాడు. ఆయనే మనలను పుట్టించాను, మనము ఆయన వారము. మరి ఏం చేయాలి? ఈ భూమి మీద ఆయన్ని మహిమపరచాలి. రెండవది, ఆయన ఎవరో ఈ లోకానికి వివరించాలి, ప్రకటించాలి. అయితే ప్రియులారా, ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు కూడా తన జీవితంలో దేవుడు ఎందుకు తనని నిర్మించాడో తనకు అర్థమయ్యి ఈ యొక్క కీర్తనలో ఏ విధంగా ఆయన్ని ఆరాధించాలో, రెండవది ఏ విధంగా ఆయన గురించి ప్రచురించాలో, వివరించాలో కొన్ని విషయాలు చెప్పాడు. అవి మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1,
చూడండి 9వ కీర్తనలో మొదటి వచనాన్ని మనం చదివితే నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను అన్నాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే కీర్తనాకారుడైన దావీదు ఏమి గ్రహిస్తున్నాడంటే, దేవుడు మాత్రమే స్తుతించబడడానికి అర్హుడు అనే సత్యాన్ని గ్రహిస్తున్నాడు. ఎందుకనంట, పూర్ణ హృదయముతో నేను స్తుతించడానికి అర్హుడు ఎవరైనా ఉన్నారంటే ఈ లోకంలో ఎవరూ లేరు. ఎవరున్నారు? అక్కడ రాయబడి ఉంది, యెహోవా మాత్రమే పూర్ణ హృదయముతో నేను స్తుతించడానికి అర్హుడు అనే విషయాన్ని గ్రహించాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు కీర్తనాకారుడైన దావీదు? దేవుణ్ణి గణపరుస్తున్నాడు. ఎలా అంట? పూర్ణ హృదయముతో. ప్రియులారా, హృదయం అనగానే మీరు గుర్తుంచుకోవాలి, నా తలంపులు, నా ఆలోచనలు, నా క్రియలు, నా నిర్ణయాలు, వీటన్నిటిని కలిపి బైబిల్ గ్రంథం హృదయం అని చెబుతుంది. మనకేం తెలుసు హృదయం అనగానే? డబ్ 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 అని కొట్టుకునే హృదయం అనుకుంటాం. కాదు. హృదయం అనగానే బైబిల్ ప్రకారం నా ఆలోచనలు, నా తలంపులు, నా క్రియలు, నేను తీసుకునే నిర్ణయాలు. ఇప్పుడు కీర్తనకారుడు ఏమన్నాడు తెలుసు? సంపూర్ణంగా నా ఆలోచనల ద్వారా ఆయన్నే ఆరాధిస్తాను, నా తలంపుల ద్వారా ఆయన్నే గణపరుస్తాను, నేను చేసే ప్రతి క్రియ, ప్రతి చర్య, నా పనులన్నిటితో ఆయన్నే ఆరాధిస్తాను. ఇంకోటి ఏమన్నాడు తెలుసా? నేను తీసుకునే నిర్ణయాలు ఉంటాయే, చాలామంది వారు తీసుకునే నిర్ణయాల్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. దేవునికి అవమానకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. కానీ కీర్తనాకారుడు అంటున్నాడు, నా నిర్ణయాల్లో కూడా. అందుకనే ఉన్నాడు, పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతిస్తాను. ఎందుకనంటే ఆయన మాత్రమే ఆరాధనకు అర్హుడు అనే సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇంకా ఎవ్వరు ఆరాధించబడ్డానికి వీల్లేదు. నీవు సంఘానికి వచ్చినప్పుడు నువ్వు గుర్తుంచుకోవాల్సింది, నీవు బయట ఉన్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది, దేవుడు తప్ప ఇంకా ఆరాధించబడ్డానికి ఎవ్వరికి కూడా అర్హత లేదు. అందుకని ఏమంటున్నాడంటే, రెండవదిగా చూడండి, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ చూడండి. మన యొక్క దేవుని యొక్క ఉద్దేశం మనల్ని నిర్మించడానికి గల కారణం ఏంటంటే, నేను ఆయన్ని గణపరచాలి. రెండవది ఆయన గురించి, ఆయన కార్యముల గురించి వివరించాలి. ఇప్పుడు కీర్తనకారుడు ఏమంటున్నాడో తెలుసా? నేను నిన్ను స్తుతిస్తానయ్యా. రెండవది ఏమంటున్నాడంటే, నేను వివరిస్తానయ్యా అంటున్నాడు. నేను వివరిస్తాను. ఏం వివరిస్తాను? నీ అద్భుత కార్యములన్నిటినీ నేను ఇక్కడ వివరిస్తాను. మీ అందరికీ తెలుసా, ఇక్కడ ప్రియులారా మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు చేసిన గొప్ప కార్యాలను గుర్తుంచుకోవడం మరియు వాటిని గురించి చెప్పడం ఆయన్ను స్తుతించడానికి ఒక అద్భుతమైన మార్గం. మరొకసారి చెప్తున్నాను, దేవుడు చేసిన గొప్ప కార్యాలను గుర్తుంచుకోవడం, వాటిని గురించి చెప్పడం ఆయనను స్తుతించడానికి అద్భుతమైన మార్గం. మనము దేవుడు మన పట్ల చేసిన కార్యాలని మనం ఏం చేయాలంటే గుర్తుంచుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. 103వ కీర్తన మనందరికీ సుపరిచితమే కదా. దాంట్లో అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఒక్కటి కూడా మర్చిపోకూడదంట. ఒకటి గుర్తుంచుకోవాలి, రెండవది ఏంటో తెలుసా? దాన్ని మనము వివరించాలి, వాటిని గురించి చెప్పాలి. కానీ ఎక్కువగా క్రైస్తవ ప్రపంచంలో, క్రైస్తవ లోకంలో, లేకపోతే క్రైస్తవ సంఘాల్లో ఎక్కువగా నిర్లక్ష్యం చేయబడేది ఏంటో తెలుసా? దేవుని యొక్క కార్యాలని వివరించడం. నీవు వివరించకుండా ఇతరులకు నీ దేవుడు ఎవరో ఎలా తెలుస్తుంది? నీ జీవితంలో ఎప్పుడూ కార్యాలు అనుభవిస్తున్నావు. ఈరోజు ఉదయమే నీ పడక మీద నుంచి క్షేమంగా లేచావు కదా, అది అద్భుతం కాదా? నువ్వు లేవగానే నువ్వు శ్వాస తీసుకోగలిగావు, నీ కాళ్ళు పనిచేసాయి, నీ చేతులు పనిచేసాయి, నువ్వు తినగలిగావు, ఇక్కడికి నడుచుకుంటూ రాగలిగావు, కూర్చోగలిగావు.
మరి ఇదంతా దేవుని అద్భుతమైన కార్యాలు కాదా? అందుకనే కీర్తనకారుడికి అర్థమయ్యి 40వ కీర్తన 5వ వచనంలో అంటాడు, నీవు చేసిన ఆశ్చర్య కార్యములో లెక్కించదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించినవై ఉన్నాయి అన్నాడు. ఎందుకని? ప్రతీది కార్యమే నీ జీవితంలో, ఒక్కటి కాదు సుమా, ప్రతీది కార్యమే. ప్రతి క్షణము కూడా నీ పట్ల కార్యాలు చేస్తూనే ఉన్నాడు. అందుకనే కీర్తనాకారుడు అంటున్నాడు, అయ్యా నీ అద్భుత కార్యములను నేను వివరించకుండా ఉండలేను ప్రభువా. నీ అద్భుత కార్యాలు వివరించకుండా ఎవరైనా నిర్లక్ష్యం చేస్తున్నారేమో కానీ నేను మాత్రం నిర్లక్ష్యం చేయను ప్రభువా. నేను ఎక్కడున్నా ఆయన కార్యాల గురించి వివరిస్తాను. చాలామంది ప్రియులారా చాలా విషయాలు మాట్లాడతారు కానీ దేవుడు చేసిన అద్భుతాల గురించి మాట్లాడు. సాక్ష్యం చెప్పమంటే సాక్ష్యం చెప్పరు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి దేవుడు ఎవరో చెప్పంటే చెప్పరు. ఆయన ఏం చేశాడో చెప్పంటే చెప్పరు. నువ్వు అనుభవిస్తున్నాయే కదా, ఎందుకు చెప్పలేకపోతున్నావు? కానీ కీర్తనకారుడు ఏమన్నాడు తెలుసా? నీ అద్భుత కార్యములన్నిటినీ నేనేం చేస్తాను? వివరిస్తాను అంటున్నాడు. చూడండి ఏమేమి వివరించాడో. 3వ వచనాన్ని చదువుదాం. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం, నీవు నా పక్షమై ఉంటున్నావు ప్రభువా. బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమై ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలతో ఉన్నాడు. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా. వాళ్ళకు ముందేమొచ్చిందో తెలుసు? ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ప్రియులారా ఏమైపోయిందో తెలుసా? ఆయన వారి పక్షమై ఉన్నాడు గనుక సముద్రము కూడా ఆరిన నేలగా మారిపోయింది. ఆయన వారి పక్షమై ఉన్నాడు గనుక ఎరుకో గోడలు కోల్చబడిపోయాయి. దేవుడు తన ప్రజల పక్షమై ఉన్నాడు గనుక వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదంట, వారి బట్టలు మాసిపోలేదంట. దేవుడు తన ప్రజలతో ఉంటాడు గనుక సింహపు బోన్లో ఉన్నా సరే దానియేలుకి ఏమీ కాలేదు. దేవుడు వారి పక్షమై ఉంటాడు గనుక, తన బిడ్డల పక్షమై ఉంటాడు గనుక అగ్నిలో వేసేసిన వారు కాలి బూడిదైపోలేదు. దేవుడు ఇదిగో తన శిష్యుల్ని చెరసాల్లో వేసేసిన, పేతురుని చెరసాల్లో వేసేశారు. ఇదిగో ఆ యొక్క చెరసాల పునాదులైనా తెగిపోయినాయి కానీ, ఆ పునాదులైనా కదిలిపోయినాయి కానీ తన బిడ్డలకు మాత్రం ఏం అవనివ్వలేదు. అగ్నిలో బడి వెళ్ళినా, నీవు జలముల్లో బడి వెళ్ళినా ఎక్కడున్నాడో తెలుసా? దేవుడు నీ పక్షమై ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా? మరి నీ పక్షమై ఉన్నాడు కదా, మరి ఆయన నీ పక్షమై అన్ని సమయాల్లో ఉంటుంటే నువ్వెందుకు ఆయన కార్యాలు వివరించవు? అంటే నీ శక్తి అనుకుంటున్నావా? నీ బలం అనుకుంటున్నావా? నీ సామర్థ్యం అనుకుంటున్నావా? నీకున్న పలుకుబడి అనుకుంటున్నావా? నీతో ఉన్న మనుషుల బలం అనుకుంటున్నావా? ఈరోజు నువ్వేమై ఉన్నావో అది దేవుని కృప కాదా? నువ్వేమై ఉన్నావో అది దేవుని యొక్క చిత్తం వలన కాదా? దేవుని యొక్క దయ కాదా? మరొక్కసారి మనం ఆలోచిస్తే కీర్తనాకారుడు అంటున్నాడు, అయ్యా నువ్వెక్కడున్నావో తెలుసా? నా పక్షమై నువ్వు ఉన్నావు ప్రభువా. నా పక్షమై ఉన్నావు గనుక శత్రువుల నుంచి నన్ను విడిపించావు. నువ్వు నా పక్షమై ఉన్నావు గనుక అన్ని సమయాల్లో నన్ను కాపాడావు. నువ్వు నా పక్షమై ఉన్నావు గనుక, పక్షమై ఉన్నాడు అనే మాటకి ఇంకొక అర్థం ఏంటంటే నా పక్కనే ఉన్నావు అని అర్థం. చెప్పండి, ఎక్కడున్నాడు దేవుడు? అందుకని ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము అక్కడ 6వ వచనంలో ఒక మాట రాయబడింది. 5, 6 వచనాల్లో ప్రభు సమీపముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే చెప్పండి, 5వ వచనంలో ఉంటుంది ప్రభువు సమీపంగా ఉన్నాడు. నువ్వెక్కడున్నా నీతోనే ఉన్నాడు ఆయన. ఆయన నీ కుడివైపున ఉన్నాడు, ఎడం వైపున ఉన్నాడు. 10,000 మంది నా వైపున కూలినా కూడా పర్వాలేదు, నాకు అపాయమేమీ రాదు, ఆయన నాతోనే ఉన్నాడు, నా పక్షమై ఉన్నాడు. మరి నీ పక్షమై ఉన్న దేవుణ్ణి నువ్వు మహిమపరచవా? నీ పక్షమై ఉండి అద్భుతాలు చేస్తున్న దేవుణ్ణి నువ్వు వివరించవా? అనేకులకు నువ్వు చెప్పవా? ఇంకో మాట మీరు చూడండి, 9వ వచనాన్ని చదువుదాం. నలిగిన వారికి తాను మహాదుర్గంగా. ప్రభువా, అనేక సమయాల్లో నలిగిపోయినప్పుడు ఇదిగో నీకు దుర్గమై ఉన్నవాడు ఎవరో తెలుసా? ఆయనే కదా. నువ్వు కృంగి ఉన్నప్పుడు ఇంకో మాటను చూడండి, అక్కడ ఆపత్కాలములలో వారికి మహాదుర్గం. నలిగిపోయావా? నీకు దుర్గముగా నిలిచిన వాడు ఎవరు?
ఆపదలో ఉన్నావు కదా, ఎవరికి లేవు ఆపదలు? అనేక సమయాల్లో ఆపదలు ఎదుర్కొంటూనే ఉంటాం. మరి వీటన్నిటిలో నీకు మహాదుర్గముగా ఉన్నవాడు ఎవరు? దుర్గము అనే మాటకు మనం ఆలోచిస్తే ఆయన నీ దగ్గరికి ఏమీ రాకుండా కంచె వేయడం అని అర్థం. ఆయనే ఇంకా ఏ శత్రువుని మీదకి రాలేడు. ఎందుకనంటే ఆయన ఎలా ఉంటాడో తెలుసా? నీకు ఒక కంచెగా, ఒక గోడగా ఆయనే ఉంటాడు. మరి ఇప్పుడు వరకు లేడా? మరి ఎందుకు మహిమపరచలేకపోతున్నాం? ఎందుకు ఆయన ఆరాధించలేకపోతున్నాం? అంతేకాదు, ఇంకో మాట ఉంది 10వ వచనంలో, యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టువాడు కాదు. ప్రభువా, నీ దగ్గరకు వచ్చానయ్యా, ఎప్పుడు నన్ను విడిచిపెట్టలేదే, నువ్వు ఎప్పుడు నువ్వు నన్ను విడిచిపెట్టలేదే. ఒకవేళ తల్లైనా తన చంటి బిడ్డను మర్చిపోద్దేమో కానీ నువ్వు నన్ను మర్చిపోలేదే, నువ్వు నన్ను విడిచిపోలేదే. నువ్వు కునుకక నిద్రపోక నన్ను కాపాడుతూనే ఉన్నావు. ప్రభువా, నీవే విడిచిపెడితే నేనేమైపోదును? ఒక్క విషయం గమనించండి, మనం నరకపు అంచున ఉండగా దేవుడు ఏం చేశాడు తెలుసా? తన ప్రేమ చూపించి మనల్ని రక్షించుకున్నాడు. ఒకవేళ ఆ అంచునుండగా నిన్ను ఒకవేళ విడిచిపెట్టేస్తే ఎక్కడ పడుదువో తెలుసా? నరకంలో పడదు, పాతాళంలోకి వెళ్ళిపోదు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ నరకపు అంచున ఉన్న నిన్ను, పాపాల ఊబిలో ఉన్న నిన్ను, ఆ జిగట గల భయంకరమైన ఆ పాపపు ఊబిలో నలిగిపోతున్న నిన్ను ఏం చేశాడు తెలుసా? విడిచిపెట్టలేదు. అంతేకాదు, ఈ దినం వరకు నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తూనే ఉన్నాడు. మరి అటువంటి దేవుని గురించి నువ్వు ప్రకటించవా? నువ్వు ఆయన ఆరాధించవా? నువ్వు ఆయన ఆశ్రయించావు కదా. పిల్లరా, ఆయన దగ్గరకు వచ్చిన వారిని విడిచిపెడతాడు ఆయన? ఆయన ఆశ్రయించిన వారిని దేవుడు దాటిపోతాడా? ఆయన ఆశ్రయించిన వారికి అపకారం చేస్తాడా? చెయ్యనే చెయ్యడు. అలా అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. నువ్వు ఆయన ఆశ్రయించొద్దు. ఎందుకో తెలుసా? బైబిల్ గ్రంథం ప్రకారం ఆయన ఆశ్రయించిన వారిని ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఆయన నమ్మిన బిడ్డలను కానీ, ఆయన ఆశ్రయించిన బిడ్డలను కానీ పిల్లరా ఒక్కసారి ఆలోచిస్తే ఆయన ఎన్నడూ దాటిపోలేదు, ఎన్నడూ విడిచిపెట్టలేదు. మరి నిన్ను విడిచిపెట్టాడా? మరి విడిచిపెట్టని దేవుణ్ణి మనుషులు విడిచిపెట్టేసి ఉంటారు, బంధువులు విడిచిపెట్టేసి ఉంటారు, స్నేహితుల్ని విడిచిపెట్టేసి ఉంటారు. ఒక్కసారి ఆలోచిస్తే నీకున్న బలము విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటుంది, నీకున్న ధనము నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటుంది. కానీ దేవుడు మాత్రం నిన్న నేడు నిరంతరము నిన్ను విడిచిపెట్టడు. ఆయన అంతే. ఆయన ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు. ఎన్ని పరిస్థితులు మారినా, ఎన్ని కాలాలు మారినా ఆయన నిన్ను విడిచిపెట్టువాడు కానే కాదు అనే విషయాన్ని గ్రహించాలి. ఇంకో మాట నేను చదివి ముగిస్తాను. 14వ వచనం, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా అంటున్నాడు. చూడండి, అంటే నేను ఒకవేళ భయంకరమైన మరణకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా నన్ను ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన నన్ను విడిచిపెట్టాడంట. ఉద్ధరించువాడా అంటే నన్ను ఏం చేస్తాడు తెలుసా? అలా లేపేస్తాడంతే. నన్ను వెంటనే ఆయన శక్తిని, ఆయన జీవాన్ని విడుదల చేసి వెంటనే నన్ను లేపుతాడంతే. నన్ను విడిచిపెట్టాడు కదా. ఇప్పుడు కీర్తనాకారుడు అంటున్నాడు, అయ్యా నేను నిన్ను పూర్ణ హృదయముతో ఆరాధిస్తానయ్యా. అంతేకాదు, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరిస్తాను, నీ అద్భుత కార్యములన్నిటినీ వివరిస్తాను. ప్రియులారా, మరి ఈ సమయంలో మనమందరం ఆయన్ని మహిమపరుద్దామా? మనమందరం ఆయన ఏం చేశాడో అద్భుత కార్యములను గుర్తుంచుకొని జ్ఞాపకము తెచ్చుకొని మనము కూడా, ప్రభువా నేను వివరిస్తానయ్యా, నేను ఎక్కడున్నా నీ గురించి వివరిస్తానయ్యా. ఎందుకో తెలుసా? నువ్వు నా పక్షమై ఉన్నావు ప్రభువా. నలిగి ఉండగా నాకు మహాదుర్గమయ్యావు, ఆపత్కాలములో నాకు మహాదుర్గముగా ఉన్నావు. నిన్ను ఆశ్రయించానయ్యా, నువ్వు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదయ్యా. అంతేకాదు ప్రభువా, ఇదిగో మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించావయ్యా, నన్ను కాపాడావు, నన్ను స్వస్థపరిచావు, నన్ను నిలబెట్టావు. రోగం వచ్చిందా, ఇదిగో భయపడిపోయి ఉంటావు. బలహీనత వచ్చిందా, చచ్చిపోతానేమో అనుకుని ఉంటావు. కానీ ఈరోజు సజీవుడిగా ఉన్నావు కదా. మరి సజీవుడిగా ఉన్న నీవు, సజీవులు సజీవులే కదా, నిన్ను ఆరాధిస్తారు ప్రభువా. మన్ను నిన్ను స్తుతించగలదా? ప్రభువా నేను జీవం కలిగి ఉన్నాను కనుక ఈరోజు నిన్ను ఆరాధిస్తాను ప్రభువా, నిన్ను ఘనపరుస్తాను ప్రభువా. అందరూ లేచి నిలబడదాం. కీర్తనాకారుడు అంటున్నాడు కదా, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతిస్తాను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరిస్తాను అంటున్నాడు.
ఒక మంచి తీర్మానం చేసుకోగలవా? ఒక మంచి తీర్మానం, ప్రభువా నా పూర్ణ హృదయముతో నేను స్తుతిస్తాను ప్రభువా, నిన్ను స్తుతిస్తాను. ఒక్క రెండు నిమిషాలు స్తుతించగలవా దేవుణ్ణి? ఒక్క రెండు నిమిషాలు. ఒకవేళ ఆయన అద్భుత కార్యములు వివరించట్లేదేమో, నీవు ఆయన అద్భుత కార్యములను వివరించకపోతే ఈరోజు అడుగు, ప్రభువా నన్ను క్షమించయ్యా, ఎన్ని కార్యాలు చేస్తున్నావయ్యా, ఎన్ని కార్యాలు నా పట్ల చేస్తున్నావయ్యా, అయ్యా ఎవ్వరికీ చెప్పలేకపోతున్నాను, అనుభవిస్తున్నానే కానీ కీర్తనకారుడు అంటాడు, నేను వివరిస్తాను. నేను వివరిస్తానయ్యా. యేసయ్యా, పూర్ణ హృదయముతో నా తలంపులతో, నా ఆలోచనలతో, నా క్రియలతో, నేను తీసుకునే నిర్ణయాలతో సంపూర్ణంగా నిన్నే మహిమపరుస్తానయ్యా. నీవు నన్ను పిలుచుకుంది అందుకే కదా, నన్ను రక్షించుకుంది అందుకే కదా, నా స్థానాన్ని నీవు తీసుకుని ఆ కలువరి శిలువలో నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసింది అందుకే కదా ప్రభువా. నిన్ను నేను మహిమపరుస్తాను, నిన్ను నేను వివరిస్తానయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతుం, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతుం, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా 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 యేసయ్యా, ఆరాధనా ఆరాధనా. ప్రేమించేదన్ అధికముగా